మన ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీమతి భావన గారు 15వ తేదీన ఒక రాత్రి ఒక లారీని ఎఫ్ఈ షాప్ బియ్యమని నిలబెట్టడం జరిగింది. నిలబెట్టిన తర్వాత అది రూరల్ పోలీస్ స్టేషన్లో తాత్కాలికంగా ఆపడం జరిగింది. ఎఫ్ఈ షాప్ బియ్యం అయితే సంబంధిత అధికారులతో మాట్లాడితే డీటీ ఎఫ్ఈ షాప్ బియ్యమేనని చెప్పినాడు. దాని మీదనే కేసు రిజిస్టర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. నేను తహసీల్దార్తో మాట్లాడినా డీటీ గారితో వాళ్ళు చెప్పినారు, డీటీ గారు ఎఫ్ఈ షాప్ బియ్యమని చెప్పినారు. చెప్పిన తర్వాత కేసు రిజిస్టర్ చేసి సంబంధిత అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంటు తహసీల్దార్ వాళ్లకు సంబంధిత లారీని హ్యాండ్ ఓవర్ చేసి సీజ్ చేయాలి, పోలీస్ స్టేషన్ సీజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి రెవెన్యూ వాళ్ళకు. దానిపైన ఈ ఒరిజినల్ బిల్లుల మంచి బియ్యమా, ఈ ఎఫ్ఈ ఫెయిర్ ఫ్రెష్ షాప్కి సంబంధించిన బియ్యమా, వేరే బియ్యం అని విచారించి దానిని ప్రొద్దుటూరు తహసీల్దారు రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ మాదిరిగా చేయకుండా జమ్మల మడుగులో బిల్లులు తీసుకొని వచ్చి ఆ బిల్లులు కరెక్ట్ అయినట్టు బియ్యం అని వాళ్ళు ఏదో బిల్లులు ఇచ్చినారని లారీని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు బిల్లులు పొద్దుటూరులో బియ్యం పట్టుకున్న తర్వాత దానికి వెరిఫై చేయాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ చేయాలి. పొద్దుటూరు మన సివిల్ సప్లైస్ డీటీ చేయాలి. అట్లా చేయకుండా జమ్మల మడుగులో వాళ్ళు తహసీల్దారు వాళ్ళు దీంట్లో బిల్లులు ఇచ్చినారు, ఈ కరెక్ట్ అయినట్టేనంటే మన పొద్దుటూరు డిప్యూటీ తహసీల్దార్ ఎఫ్ఈ షాప్ బియ్యం అని నిర్ధారించిన తర్వాత జమ్మల మడుగులు ఎట్లు ఇస్తారు? అసలు జమ్మల మడుగులకు ఇచ్చిన బిల్లులు దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మన పొద్దుటూరుకి హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు పొద్దుటూరు తహసీల్దార్కి హ్యాండ్ ఓవర్ చేసి పొద్దుటూరు తహసీల్దారు దాని మీద విచారణ జరిపి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో అది రెవెన్యూ డిపార్ట్మెంటు సివిల్ సప్లైస్కి సంబంధించిన వాళ్ళు చేయాలి. అట్లా చేయకుండా ఏదో బిల్లులు జమ్మల మడుగు నుంచి బిల్లులు తీసుకొని వచ్చినారని, ఆ బిల్లులు కరెక్ట్ అయిన బిల్లులే అని తహసీల్దార్ ధృవీకరించినాడని డిఎస్పీ గారు రిలీజ్ చేయడం జరిగింది. పొద్దుటూరులో పట్టుకునేది పొద్దుటూరు మండలంలో పట్టుకునేది పొద్దుటూరులో చేయాలా. పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి ఎంఆర్ఓకి హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అట్లా చేయకుండా డైరెక్ట్గా జమ్మల మడుగు నుంచి కరెక్ట్ అయిన బిల్లులని తీసుకొని వచ్చి ఆ బియ్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఈ విషయము డిఎస్పీ గారు సమాధానం చెప్పాలా, ఎందుకు రిలీజ్ చేసినారని. జమ్మల మడుగు తహసీల్దార్ ఎవరు ఇచ్చేదానికి? పొద్దుటూరులో బియ్యం పట్టుకునేదానికి జమ్మల మడుగు తహసీల్దార్ ఎట్లా ఇస్తాడు? సంబంధం ఏంటి? పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు ఇవ్వాలా, విచారణ జరపాల్సింది పొద్దుటూరు తహసీల్దార్ వాళ్ళు జరిపించాలా. ఇక్కడ పట్టుకునే బియ్యాన్ని జమ్మల మడుగు వాళ్ళు ఏదో బిల్లులు ఉన్నాయని 4 రోజులకు బిల్లులు ఉంటే దాని మీద దాంట్లో ఉండాలి కదా, బిల్లులు నీ దగ్గర ఉండాలి కదా. ఎప్పుడో మరుసటి రోజు 2 రోజులకు బిల్లులు తీసుకొని వస్తే అవి కరెక్ట్ అయిన బిల్లులా? వాడు ట్రిప్ షీట్లో చెన్నైకి అని రాసినాడు. ఎందుకు పోతున్నాయి చెన్నైకి బియ్యం? కొంతమంది దొంగలు చౌక దుకాణానికి సంబంధించిన బియ్యం కొనుక్కొని వాళ్ళు చెన్నైకి ఈ ప్రాంతాలకు తగిలిస్తాడు. ఇది ఒక ముఠా ఉంది. జమ్మల మడుగులో ఉంది, ప్రొద్దుటూరులో ఉంది, మైదుకూరులో ఉంది. ఈ యొక్క రేషన్ షాప్ బియ్యాన్ని బయట ప్రాంతానికి తరలించే ఒక ముఠా ఉంది. ఆ ముఠాలో సంబంధించిన బియ్యమే ఈ డిఎస్పీ గారు ఈ విషయంలో సమాధానం చెప్పాలా ప్రజలకు. ఆ అమ్మకు వదిలే అధికారం ఎక్కడుంది? వదిలే అధికారం మీకు ఎవరికి లేదు. వదిలే అధికారం జాయింట్ కలెక్టర్కి ఉంటుంది, లేదా తహసీల్దార్కి ఉంటుంది, డిఎస్ఓకి ఉంటుంది. ఎవరో తహసీల్దార్ ఇచ్చినాడంటే జమ్మల మడుగు తహసీల్దార్ ఎవరు? పొద్దుటూరికి సంబంధించి అతను. ఇంకొక మాట చెప్తారు వాళ్ళు, కర్ణాటకలో వేలం వేసేటప్పుడు బియ్యం కొన్నాము, ఆ బియ్యాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ స్టాక్ చేసి పాలిష్ చేసి మేము ఆ ప్రాంతానికి తరలించుకొని పోతున్నాము అని చెప్తారు. జమ్మల మడుగులో ఆ బియ్యాన్ని స్టాక్ పెట్టుకునేదానికి దానికి లైసెన్స్ ఉందా? నువ్వు ఎక్కడి నుంచి కొనేట్టు తీసుకొని వచ్చిన పెట్టుంది, ఇక్కడ పాలిష్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు కర్ణాటకలో కొంటే చెన్నైకి పోవచ్చు డైరెక్ట్గా, ఓయా చిత్తూరు మీద పోతుంది. ఇంత దూరం తిరిగి రావాల్సిన అవసరం ఏముంది? జమ్మల మడుగులో నువ్వు స్టాక్ పెట్టాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఈ పూర్తికి 100కి 100 చౌక దుకాణానికి సంబంధించిన బియ్యము
డిఎస్పి గారు తన సొంత నిర్ణయంతో స్వలాభాపేక్షతో వదిలివేయడం జరిగింది. దీనికి డిఎస్పి గారు సమాధానం చెప్పాలి. ఈ డిఎస్పి గారు ఈ మాదిరిగా వదిలేసే విషయంలో ఇంకా ఎవరెవరు పోలీసు అధికారుల ప్రమేయం ఉండాలనేది కూడా విచారణలో తేల్చాలని నేను కోరుతా ఉంటాను.